పిల్లల కోసం మార్నింగ్ అయితే టమాటా పప్పు ఇంకా రైస్ వండేసి పిల్లల్ని స్కూల్కి అయితే పంపించేసాను. నాకేందోనండి పప్పు తినాలనిపించలేదు. అందుకని చెప్పేసి ఇంకా ఏదన్నా కారంగా తినాలనిపించింది. అందుకని చెప్పేసి ఇంకా ధనియాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు కారం అయితే చేయబోతున్నాను. ఇంకా ఏదన్నా పప్పులో తినడానికి మామిడికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి అవన్నీ కాకుండా కొంచెం నాకేందో కారం తినాలనిపించేలేక ఇంకా ఆ విధంగా అయితే చేసేసుకుంటూ ఉన్నాను. ఓ పక్క అయితే కారానికి, మరో పక్క అయితే సాంబార్కి అన్ని దినుసులు అయితే మిక్సీ పట్టేసుకున్నాను. నేను కర్రీలో చేసేదనమాట. ఇంక ఇవన్నమాట గరం మసాలా కాకుండా సాంబార్ పొడి ఏ విధంగా చేస్తాననేది మొత్తం అయితే ఈ విధంగా అయితే చేసేసుకుంటూ ఉన్నాను. పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసరికి మళ్ళీ వాళ్ళకి ఏదో స్నాక్స్, ఏదన్నా ఇడ్లీ కానీ ఏదన్నా అలాంటి ఆవిరి కూడా అలాంటి చేసినప్పుడు వాళ్ళు ఏదన్నా కారంగా తినాలనుకుంటే ఈ కారపొడి సరిపోద్ది. టేస్ట్కి సరిపడా కొంచెం కల్లుప్పు కాకుండా సాల్ట్ వేసుకోవాలి. మా పెద్దమ్మ అయితే చిన్న పని మీదగా పిలిచింది. అందుకని చెప్పేసి ఇంట్లో పనులన్నీ చేసుకొని ఈ విధంగా వెళ్తూ ఉన్నాను. మా ఊరైతే ఇదన్నమాట. చూపిస్తాను పదండి. మా ఊరు చర్చి, 2 చర్చీలు ఉన్నాయి. అవంతా ఎట్టు వచ్చేసరికి ఈ బజార్న అదిగోండి బోరింగ్ దగ్గర పక్కన కొంచెం మా పెద్దమ్మోళ్ళ ఇల్లు, మా అమ్మోళ్ళ ఇల్లు అనమాట. ఇంకొక 1-2 నెలల్లో మా ఇంట్లో ఒక పెళ్లి శుభకార్యం జరగబోతుంది. అందుకని చెప్పేసి నేను, మా తమ్ముడు, మా మరదలు అంత కార్యక్రమం అయిపోయిన కాడి నుంచి అట్లా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. అదే కాక సాయంత్రం ఇక్కడ ఒక పెళ్ళి కాదండి, చిన్న పాప బర్త్డే ఫంక్షన్ ఉంది. కాల్ అయిద్ది అనమాట నాకు. బర్త్డే ఫంక్షన్ కూడా ఏ రీతిగా జరిగిద్ది అనేది కుదిరితే వీడియో తీస్తాను. హాయ్ అండి, మీ అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం పూట 6:30 మధ్యలో అవుతుంది. ఈరోజైతే బావ నన్ను పిల్లల్ని వదిలిపెట్టి గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళాడు. అత్తమ్మ మాయ అన్నారు కదా, సుబ్బు అన్న బావ అయితే ఇద్దరు కలిసి వెళ్ళారు. గుంటూరు చిన్న పని మీద, అంటే ఫోన్ పని మీదకి వెళ్ళి అటు నుంచి అటు ఫోన్ పని అదొక టెన్షన్ తగ్గిన తర్వాత ఫుల్లీ హ్యాపీ అయ్యాడు కాబట్టి అత్తమ్మ మాయ దగ్గరికి వెళ్ళాడు. ఏ జాంకైనా సాయంత్రానికి ఇంటికి వస్తాలే అనుకున్నాను. కానైతే అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాను. ఒకరోజు కూడా ఉండకపోతే అమ్మ నాన్న ఉదయం పనికి పోయి ఇప్పుడే వచ్చారు, చికెన్ తెచ్చారు. మమ్మీ చేతి వంట తిని, ఎప్పుడు నీ చేతి వంట తిని నా బోరు పడుతుంది, ఇదని చెప్తా ఉన్నాడు. సర్లే బావా, నువ్వైతే పొద్దుపోయిందాకుండి బయలుదేరి రావద్దు, మార్నింగే వచ్చాయని చెప్పాను. సరే అన్నాడు. జాగ్రత్త రాజీ, మీరు మీ తమ్ముడు వాళ్ళని కానీ మీ నాయనమ్మని కానీ వాళ్ళు తోడు ఉంచుకోండి దగ్గర అన్నాడు. ఈరోజు అయితే మా ఊర్లో ఒక చిన్న సెలబ్రేషన్ ఉందన్నమాట. అందుకని చెప్పేసి భలే భారీగా ప్లేయర్ జరుగుతుంది. భోజనాల కార్యక్రమం అంతా చాలా బాగుండబోతుంది. ఇప్పుడే సహజ్ బాబు వెళ్ళి ఒక స్టేజీ దగ్గర మొత్తం బెలూన్స్తో డెకరేషన్ చేస్తుంటే ఇప్పుడు స్కూల్ నుంచి రాగానే పాటలు ఏసఐ పాటలు పెట్టారని చెప్పి అక్కడికి వెళ్ళి బెలూన్ తెచ్చుకున్నాడు. అదే కాక మళ్ళీ మా ఇంట్లో ఇంకో పెళ్లి శుభకార్యం అయితే జరగబోతుంది. అందుకని చెప్పేసి ఇప్పుడిప్పుడే పెళ్లి చూపులని అట్లా తిరుగుతుంటే కూతురు కాబట్టి అల్లుడు ఎట్టా లేడు, నువ్వన్నా అమ్మ అని చెప్పేసి నేను వెళ్ళాను. అంతా బాగా జరిగింది. థమ్సప్ అయిపోతే మా పెద్దమ్మ థమ్సప్ అయి తాగేసి వచ్చాను. ముందు రోజుల్లో పెళ్ళి వీడియోస్ మీకు అప్డేట్ వస్తూ ఉంటే మెల్లమెల్లగా మా తమ్ముడు మ్యారేజ్ అంటే అయిపోయింది. ఇట్లా మళ్ళీ ఇంకో పెళ్లి కార్యక్రమం అయితే జరగబోతుంది. మీకు ముందు రోజుల్లో అప్డేట్ ఇస్తూ ఉంటాను, చూడండి. కింద కాసేపు మా తమ్ముడు వాళ్ళ కాడ కూర్చొని ఫన్నీగా మా మరదల కాడ అట్లా కూర్చొని మాట్లాడుకొని ఇంటికి వచ్చాను. ఇంట్లో పని చేసుకున్నాం. పిల్లలు కూడా స్కూల్ నుంచి వస్తారులే అని చెప్పేసి రాగానే అక్కడికి వెళ్ళారు పిల్లలు అయితే. సాయంత్రం పూట బాగలేడు కదా, మేము చర్చికి వెళ్ళడం, అక్కడ భోజనాలు జరిగాయి. అన్నీ ప్రతిదీ చూపిస్తాను. నెక్స్ట్ ఇలా వచ్చింది చూడండి. అమ్మా ఆడుకోవటం, మంచినీళ్ళు తాగి ఉదయం బాగా టమాటా పప్పు చేశాను. మంట లేకుండా 3 పిల్లలు చాలా బాగా తిన్నారు. అన్నం కూర వండుదాం అంటున్నాలేకే అన్నాలు కూరలు చేస్తాం మాకండక్క. ఈరోజు ఇంటి దగ్గర ప్రార్థన అండి, భోజనాలు చేస్తున్నాము. అందరికీ కుటుంబ ప్రార్థన, కుటుంబ భోజనాలు అని చెప్పలేరు కదా. పెందలాడే జరుగుతాయిలే బంతి ఫంక్షన్ అంతా అని చెప్పి అన్నం కూర అయితే వండలేదు. పప్పును రైస్ ఉంటే ఇంతకు ముందుగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చి రాగానే తినిపించేసాను, తిన్నారు. చెన్నయ్య గారు ఏడుస్తున్నాడు. అబ్బాయి కాడ బెల్లును ప్రిన్స్ అమ్మ తీస్తుంది.
మా ఆయన ఉన్నప్పుడు పిల్లల్ని కొంచెం కంట్రోల్ చేయడమే అంత మాత్రం. అయితే మా ఆయన అయితే ఊరు వెళ్ళాడు 3 పిల్లలతో. నాకు టైం బదిన ఇంకా సరేనా, ఇంక ఈ నైట్ అంతా పిల్లలతో ఎట్లా చేస్తానని చెప్పేసి పూర్తి వీడియో వచ్చింది చూసేయండి. ఓకేనా? ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ బాగా విజయవాడలో మంచి మంచి లొకేషన్ చూపిస్తాడు ఛానల్. తర్వాత అత్తమ్మ కుకింగ్ అవన్నీ ఎట్లా చేస్తాడని చెప్పేసి చూసేయండి.